మీ అమ్మ నీకు పెళ్లి చేయమంటుంది. అది వాళ్ళ తమ్ముడితోనంట. చూసారా, దానికి కూడా ఇష్టమే. ఏం మాట్లాడకుండా వెళ్తుంది. అది వెళ్ళింది ఇష్టంతో కాదు, ఇష్టం లేక. మీ తండ్రి కూతుళ్ళ ఇష్టాలతో నాకు పని లేదు. దాని పెళ్లి నేను చేస్తాను. అది నాకు కూతురే. సరే సరే, పెళ్లి తర్వాత చేద్దు గాని త్వరగా టిఫిన్ రెడీ చేయి. నాకు ఆఫీసుకి టైం అవుతుంది. ఏంటి శ్రీధర్, ఎప్పుడు లేటేనా? నీకు తెలుసు కదరా, నా ఆలస్యానికి ఒక కారణం ఉంటుందని. ఈ రోజు ఏంటి? చందమామ లాంటి నీకోసం గులాబీ పూలు తెద్దామని పొద్దున్నే లేచి ముజాంజాహి మార్కెట్కి వెళ్ళాను. కానీ అక్కడ స్టాక్ రాలేదని చెప్పారు. అంటే దొరకలేదా? నేను వదులుతానా? అమీర్పేట వెళ్ళాను. అక్కడ దొరుకుంటాయి. బ్యాడ్ లక్, వాళ్ళకు కూడా అదే మార్కెట్ నుంచి వస్తాయంట. దొరకలేదా? నేను ఊరుకుంటానా చెప్పు? పంజాగుట్ వెళ్ళాను. ఇక్కడ దొరుకుంటాయి. లేదురా, సేమ్ ప్రాబ్లం. పోన్లే, దొరకపోతేనే నువ్వు వచ్చావుగా. నో 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 నో, ఏ విషయంలో కాంప్రమైజ్ అయినా నీ విషయంలో కాంప్రమైజ్ అవును. అందుకని మా పక్కింటి పెరట్లోకి వెళ్ళి నీకోసం కోసుకొచ్చా గులాబీ పువ్వు. యునో, నీకోసం కవిత కూడా రాశాను. రియల్లీ? అందరిలోకి డిఫరెంట్ గా ఉంటావు నువ్వు, గులాబీ పువ్వులా ఉంటుంది నీ నవ్వు, అందుకే నువ్వంటే నాకు లవ్వు, ఎవరూ చూడకుండా ఓ ముద్దివ్వు. యు నాటి. ఏం జరిగింది? పక్కింటి పెరట్లో కదా కుక్కెంట పడింది. తప్పించుకునేసరికి నీకేం కాలేదుగా? ఇవన్నీ కామన్ రా. నీకోసం చాలా చేయాలనుకుంటున్నా, కానీ ప్రాబ్లమ్స్. ఇంట్లో ఉంటే ఓనర్ రెంట్ అంటాడు, కిందికొస్తే కిరాణా వాడు ఖాతా అంటాడు. ఏం చేయండిరా, అన్ని ప్రాబ్లమ్సే. ప్రతిసారి ఇలా డబ్బులు తీసుకోవడం. ఏం మాట్లాడుతున్నావు? నీ డబ్బులు ఒకటి, నా డబ్బులు ఒకటా? కాదనుకో, కానీ ప్రతిసారి. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. నాకు జాబ్ రాని నీ మొత్తం డబ్బు తిరిగి ఇచ్చేస్తా, కాదనకుండా తీసుకోవాలి, ఓకేనా? సరే. ఐ లవ్ యూ నందిని. హలో, అయోమయ్య మ్యారేజ్ బ్యూరో. అదే పని మీద ఉన్నామండి. మీ తాలూకా మనుషుల్ని ఎవరినైనా పంపిస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేస్తాం. ఉంటానండి. పవన్, రే పవన్, అప్పుడే నిద్ర ఏంట్రా? ఇలారా. అలిసిపోయింది డాడీ, నిద్ర వస్తుంది, ప్లీజ్ నన్ను వదిలేసే. రే త్వరగా వచ్చి ఒక పెగ్గేరా. డాడీ,
నాకు డౌట్. నీకు నేను కొడుకునేనా అంటావు అంతేగా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు డాడీ? నీకు నేను తండ్రిని కాబట్టి. కొడుకు చేత ఇలాంటి అడ్డమైన పనులు చేస్తే నరకానికి పోతావు. పర్వాలేదు, తండ్రికి సేవ చేస్తున్నావుగా, స్వర్గానికే పోతావులే. ఊరికే నన్ను ఇలా దొబ్బకపోతే ఈ పనులన్నీ పని వాళ్ళతో చేయించుకోవచ్చు కదా. ఇరుగు పొరుగు వాళ్ళు చూసినా బాగుంటుంది. నిజాలు ఎక్కువగా చెప్తే నీ జీతం కట్. జాగ్రత్త. సర్లే, తాగి త్వరగా పడుకో. ఉదయాన్నే లేచా వెదో జాగింగ్కి వెళ్ళాలిగా. నా మీద కుట్ర పన్నుతున్నావా? టోటల్ గా నీ జీతం కట్. నువ్వు జీతం కట్ చేసినా పర్లేదు, రేపు మీతో పాటు నేను జాగింగ్కి వస్తున్నా. ఎందుకు? ఎందుకంటే తండ్రికి సేవ చేసుకుందామని. చాలే నాన్న, 3 రౌండ్లు అయిపోయింది, నాకు నిద్ర వస్తుంది. మీ అమ్మకి 3 ముళ్ళు వేసేటప్పుడే 3 కొట్టేశా. వెధవా, 3 ఆఫ్ట్రాల్ రా. 3 పడితేనే నాకు 3 వస్తుంది. 3 అయింది నాన్న, వెళ్ళి పడుకో. ప్రియ ఏం చేస్తుందో ఏమిటో, హాయిగా రగ్గు కప్పుకొని పడుకొని ఉంటుంది. వెధవా, వేసవి కాలంలో రగ్గేంట్రా? ప్రియకు దోమలు కుడుతున్నాయో ఏమో. టార్టాయిస్ వెలిగించుకుందో లేదో. కనీసం దోమగానైనా పుట్టుంటే బాగుండేది. ఎందుకు? దాని రక్తం తాగేయడానికే? రేపే ఫ్రెండ్షిప్ డే. జాగింగ్ లో మూడ్ ఫ్రెష్ గా ఉంటుంది. రేపే ప్రియని కలుస్తా. అరుణ్, ఏంటి లతా డార్లింగ్, నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి. నువ్వు బాధపడితే నేను చూడలేను. అరుణ్, మై స్వీట్ హార్ట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వెంత మంచివాడు వరుణ్. అనవసరంగా నేను అనుమానించాను. ఎందుకు? కొట్టడం కొట్టడం కాదే, చంపేస్తున్నాను. నన్ను చంపేస్తున్నావా? అవును, నువ్వు చస్తే గానీ నాకు అమెరికా సంబంధం ఓకే కాదు. నిజంగా నువ్వు నన్ను ప్రేమించలేదా? లేదే. అరుణ్, నా కడుపులో పెరుగుతున్నా నీ బిడ్డ కోసమైనా. అరుణ్, అరుణ్, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు అరుణ్? రా అరుణ్. అరుణ్, అరుణ్, అరుణ్. ఏమైనా మాట నిలబెట్టుకున్నావరా? బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నానమ్మా. టిఫిన్ తీసుకోండి. ఉట్టి పలహారాలైనా భోజనాలు ఏమైనా ఉన్నాయా? అవును బాబు గారు, భోజనాలు ఉన్నాయా? హాయ్ డాడీ. రామ్మారా, నీ గురించే చూస్తున్నాం. మా అమ్మాయి ఉషా. ఏంటి నాన్న ఇదంతా? ఏముందమ్మా, వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందంటే ఆ ఇంటికి నాలాంటి పెళ్లి పేరు ఎందుకు వస్తాడు? మేము నీకు మంచి సంబంధం తెచ్చావమ్మా. ఈయన గారు పెళ్లి కొడుకు తండ్రి, ఈవిడ పెళ్లి కొడుకు తల్లి. పెళ్లి కొడుకు అమెరికాలో ఉంటున్నాడు. ఇక ఈ పెళ్లి అయిపోయినట్టే. ఆలోచిస్తున్నావేంటమ్మా? ఏటీఎం కార్డు లాంటి సంబంధం, క్రెడిట్ కార్డు లాంటి కుర్రవారు. అప్పుడే నాకు పెళ్ళేం డాడీ? అప్పుడే వద్దా? అసలు వద్దా? అవునమ్మా, నేను వైజాగ్ లో పనిచేసేటప్పుడు మన ఇంటికి వచ్చి పోతుంటేవరే గోపాలరావు అంకుల్, వాళ్ళ అబ్బాయినే నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామమ్మా. అంతేకాదండి అయ్యా, అమ్మాయికి మంచి జోడీ కూడాను. అదేంటయ్యా, పెళ్ళంటే అమ్మాయి అలా కాముగా వెళ్ళిపోతుంది. పెళ్ళంటే ఇష్టం లేదా? ఏదైనా ప్రేమ వ్యవహారమా? పంతులు, హద్దు మీరి మాట్లాడుతున్నావు. అది మా అమ్మాయి. మా అమ్మాయి గురించి నాకు తెలుసు. మిగతా కార్యక్రమాలు చూడు. వెళ్ళొస్తామండి అయ్యా. మంచిది.